హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఈ రోడ్డు ప్రస్తుతం ఉన్న స్టేటస్. ఈ రోడ్డు విడ్త్ 100 మీటర్స్ ఉంటుంది, అంటే 330 అడుగులు ఉంటుంది. అలానే ఓవరాల్ లెంగ్త్ 42 km ఉంటుంది. ఒకసారి ఈ రోడ్డుకు సంబంధించిన వివరాలు డీటెయిల్ గా గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఉన్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ నెంబర్ 13 రావరియాల ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు ఎగ్జిట్. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది శ్రీశైలం హైవే, అలానే ఈ రైట్ సైడ్ లో ఉన్నది సాగర్ హైవే. ఈ రెండు హైవేలకి మధ్యలో ఈ లొకేషన్ లో ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తున్నారు. సో మనం చూస్తున్న రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ ఈ ఎగ్జిట్ 13 దగ్గర స్టార్ట్ అయ్యి ఫ్యూచర్ సిటీ మీద గుండా వెళ్లి రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అవుతుంది. దీని స్టార్టింగ్ పాయింట్ ఒకసారి చూస్తే ఈ ఎగ్జిట్ 13 దగ్గర కిందకి దిగితే ఇటువైపు వెళ్తే మనం కొంగర్కలానికి వెళ్తాము. ఆ రోడ్ లోనే స్టార్టింగ్ లో ఇక్కడ నారాయణ ఐఐటి అకాడమీ ఉంది. ఈ అకాడమీ పక్క నుంచి ఈ రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఈ స్టార్టింగ్ లొకేషన్. ఈ రోడ్డుని 2 ఫేజెస్ లో నిర్మిస్తున్నారు. ఫేజ్ 1 ని ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 దగ్గర ఉన్న రావిరియాల నుంచి ఫ్యూచర్ సిటీలో ఉన్న మీర్ఖాన్పేట దాకా నిర్మిస్తున్నారు. అలానే ఫేజ్ 2 మీర్ఖాన్పేట దగ్గర నుంచి అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్డుకి కనెక్ట్ అయ్యే మల్లేపల్లి దాకా ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణం కోసం ల్యాండ్ ఎక్విజిషన్ తో కలిపి అంచనా వేసిన వ్యయము 4,620 కోట్ల రూపాయలు. ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు పక్కనే ఈ లొకేషన్ లో ఫాక్స్కాన్ ని, అలానే ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ని చూడొచ్చు. ఈ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ దాటిన తర్వాత ఇక్కడంతా కొంచెం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ దగ్గర నుంచి ఉన్న రోడ్డు సిచ్యుయేషన్ ఇప్పుడు మనం వీడియోలో చూద్దాము. సో ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ని దాటి ఈ ఫారెస్ట్ ఏరియాని కూడా దాటిన తర్వాత ఇక్కడ లేమూరు, ఇక్కడ తిమ్మాపూరు ఏరియాస్ ఉంటాయి. ఈ లేమూరు తిమ్మాపూరు రోడ్లోకి శ్రీశైలం హైవే పై నుంచి వచ్చినప్పుడు ఇక్కడ లేమూరు జంక్షన్ దగ్గర లెఫ్ట్ సైడ్ తీసుకొని రావచ్చు. సో ఇక్కడ మనం జూమ్ ఇన్ చేసి చూస్తే ఈ లొకేషన్ లో ఒక సైట్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది అదే సైట్. ఈ ల్యాండ్ కి సంబంధించి ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది. ఇలా కొన్ని ప్లేసుల్లో ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్ లో ఉంది. ఈ లేమూరు తిమ్మాపూరు రోడ్డు దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది రాచలూర్. శ్రీశైలం హైవే పైన ఇక్కడ రాచలూర్ గేట్ అని ఉంటుంది. ఇటు నుంచి మనం రాచలూరుకి రీచ్ అవ్వచ్చు. ఇదే రోడ్డు స్ట్రైట్ వెళ్లి సాగర్ హైవే పైన ఉన్న అగాపల్లి దగ్గర కనెక్ట్ అవుతుంది. ఈ రాచలూర్ తర్వాత ఇక్కడ బేగంపేట్, ఇక్కడ గుమ్మడివల్లి ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు మనం వీడియోలో ఈ రాచలూరు దగ్గర నుంచి ఉన్న రోడ్డు స్టేటస్ చూస్తున్నాము. సో ఈ గ్రీన్ఫీల్డ్ హైవేని గ్రౌండ్ లెవెల్ కి సుమారుగా 10 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. అలానే సెంటర్ లో ఫ్యూచర్ మెట్రో వచ్చే విధంగా ఇక్కడ రోడ్డుని డిజైన్ చేశారు.
సో మనం ఇప్పటిదాకా వీడియోలో ఈ రాచలూరు దగ్గర నుంచి ఈ పంజాగూడ దాకా వచ్చాము. ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది అమెజాన్ డేటా సెంటర్. అలానే ఇక్కడ ఉన్నది స్కిల్స్ యూనివర్సిటీ. ఈ అమెజాన్ డేటా సెంటర్ కి పక్కనే ఇక్కడ నుంచి ఒక రోడ్డుని నిర్మించారు. సో ఈ ఏరియా నుంచి మనం ఒకసారి వీడియో చూద్దాము. ఇప్పుడు మనం ఈ కొత్తగా నిర్మించిన రోడ్డు దగ్గర నుంచి స్కిల్స్ యూనివర్సిటీ వైపు వెళ్తున్నాము. ఇప్పుడు మళ్ళీ గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇటుపక్క శ్రీశైలం హైవే పైన ఉన్న కొత్తూరు దగ్గర నుంచి సాగర్ హైవే పైన ఉన్న యాచారం దాకా ఒక రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఈ రోడ్డుని మీర్ఖాన్పేట దాకా 200 ఫీట్ రోడ్ లాగా వైడ్ చేశారు. సో మనం ఇప్పుడు వీడియోలో చూస్తుంది అదే రోడ్. ఈ రోడ్డు దాకా ఎగ్జాక్ట్ గా ఫేజ్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ఫేజ్ 1 రోడ్ 19.2 కిలోమీటర్లు ఉంటుంది. ఇది దాటిన తర్వాత వచ్చే రోడ్ ఇక్కడి నుంచి కుర్మిద్ద, ఏకవాయపల్లి, మర్రిపల్లి, ఆకుతోటపల్లి, సఖిబండ తండా, మలేపల్లి దాకా ఉంటుంది. ఈ రోడ్డు డైరెక్ట్ గా వెళ్లి అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఈ సెకండ్ ఫేజ్ రోడ్డుకు సంబంధించిన పనులు. ఈ రోడ్డు మొత్తం వీడియో మేము తీయలేదు. సుమారుగా ఫేజ్ 2లో ఒక 5 km దాకా షూట్ చేసిన తర్వాత వర్షం పడటం వల్ల పెండింగ్ వర్క్ తీయటం కుదరలేదు. ఇంకొక వీడియోలో ఫేజ్ 2 రిమైనింగ్ వర్క్స్ కి సంబంధించింది కూడా కవర్ చేసి మళ్ళీ చూపిస్తాము. అలానే ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది ప్రపోజ్డ్ ఎక్స్ప్రెస్ వే. ఇది శ్రీశైలం హైవే పక్కనే ఉన్న ముచ్చర్ల దగ్గర నుంచి సాగర్ హైవే పక్కనే ఉన్న నక్కర్త దాకా ఉంటుంది. ఈ రోడ్డుకి సంబంధించి వివరాలు కూడా మనం ఇంకొక వీడియోలో కవర్ చేద్దాము. ఇంకా ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డుని కవర్ చేస్తా ఉన్న రోడ్లను కూడా 66 ఫీట్ మరియు 100 ఫీట్ రోడ్స్ లాగా వైడ్ చేస్తున్నారు. ఆ వైండింగ్ కి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇవి ఈ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.